T20 ప్రపంచ కప్ 2024లో న్యూజిలాండ్ జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. గ్రూప్ సిలో వెస్టిండీస్ జరిగిన మ్యాచ్లో 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఐసీసీ టోర్నీలో నిలకడకు మారుపేరుగా నిలిచే కివీస్ ఈసారి అనూహ్యంగా లీగ్ దశ నుంచి నిష్క్రమించే ముప్పును ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నిర్ణయం సరైనది అనేలా కివీస్ బౌలర్లు రెచ్చిపోయారు. సీనియర్ బౌలర్ టీమ్ సౌతీ చెలరేగడంతో వెస్టిండీస్ టాప్ ఆర్డర్ కకావికలం అయ్యింది. బ్రాండన్ కింగ్ 9, జే చార్లెస్ 0, రోస్టన్ చేజ్ 0, రోమ్ వెన్ కోవెల్ 1, నికోలస్ పూరన్ 17 విఫలమయ్యారు. దీంతో వెస్టిండీస్ 30 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో విండీస్ కనీసం 100 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఈ దశలో రూథర్ఫోర్డ్ సంచలన ప్రదర్శన చేశాడు. తోటి బ్యాటర్లు విఫలమైన అదే పిచ్ పై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లో 68 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 6 సిక్సర్లు ఉన్నాయి. అఖిల్ హుసేన్ 15, ఆండ్రీ రస్సెల్ 14, రొమేరియా ఫిషర్ 13 అతడి సహకారం అందించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ట్రెంట్ బోల్ట్ 3, టీమ్ సౌతీ 2, లూకీ ఫెర్గ్యూసన్ 2 వికెట్లు తీశారు. అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. డెవన్ కాన్వే 5 మరోసారి విఫలమయ్యారు. ఈ దశలో పిన్ అలెన్ 26, రచిన్ రవీంద్ర 10 కాసేపు నిలబడ్డారు. కెప్టెన్ కెన్ విలియమ్స్ సైతం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. డెరిల్ మిచెల్ 12, జేమ్స్ నిషమ్ 10 కూడా అవుట్ కావడంతో 63 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. గ్లెన్ ఫిలిప్స్ 40 పోరాడంతో న్యూజిలాండ్ పోటీలోనే నిలిచింది. కానీ సాధించాల్సిన రన్ రేట్ భారీగా పెరిగిపోవడంతో న్యూజిలాండ్కి ఓటమి తప్పలేదు.